సార్ ఈ 4. ఇది స్పీడ్ వచ్చేసి 3000 RPM తో తిరుగుతుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2200 మొత్తం mAh. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్ అవుతుంది. రిమోట్ ఇదల్లా దీంతో కంట్రోల్ మొత్తం దీంతో. ఇదేమో ఎల్సిఎన్ ప్యానల్, ఇది ఐఆర్ సెన్సార్, ఇది బ్లూటూత్. ఇప్పుడు బ్లాక్ లైన్ ఉంది, బ్లాక్ దీనికి సంబంధించి 180 degreesలో ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని ఆ ఆబ్జెక్ట్ని తప్పించుకోవడానికి స్క్రీన్ కంట్రోలింగ్ అనేది చేసుకుంటుంది. ఈ డీసీ మోటార్స్ అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నావు, ఎంత డిస్టెన్స్ వరకు ఆబ్జెక్ట్ ఉన్న ఏరియాని చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సోలార్ మీద మొత్తానికి అయితే ఫెస్ట్ సెలబ్రేషన్లో Day 1 టెక్నికల్ ఈవెంట్స్ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పోలు అయితే అయిపోయాయి. సో ఇది Day 2 అనమాట. Day 2 రోజు రైజ్ ఫ్యూజన్ 2026 స్పోర్ట్స్ ఫెస్ట్ అనమాట. సో స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్లోకి అయితే వచ్చి ఫెస్ట్ని అయితే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మన ప్రిన్సిపల్ సార్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అలాగే గేమ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మైక్ పట్టుకునేది అయితే ప్రవళిక మేడం, దాని పక్కన భరత్ సారు, ఇక్కడ లాంచ్ చేస్తుంది అయితే మా ప్రిన్సిపల్ సారు, అంత చైర్మన్, ప్రిన్సిపల్స్, హెచ్ఓడీస్ అందరూ అయితే వచ్చారు. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే చాలా కష్టపడ్డారు స్పోర్ట్స్లో కూడా చాలా మంది. సో మొత్తానికి అయితే స్పోర్ట్స్ ఫెస్ట్ అయితే లాంచ్ చేశారు. సో గేమ్స్ అయితే స్టార్ట్ అవ్వకముందు, స్టూడెంట్స్కి స్టార్ట్ అవ్వకముందు మన ఫ్యాకల్టీతో కూడా ఒకసారి గేమ్స్ అయితే ఆడిపించారు. సో ఒకసారి వాళ్ళు ఎలా ఆడారో ఒకసారి చూద్దాం. HODs and management one team and faculty one team. Please gather in Kabaddi arena. Please. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అట్ ద ఫస్ట్ టైం నేను 4 yearsలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ అనమాట, ఫైనల్ ఇయర్ లోపు ఇంత పెద్ద ఈవెంట్, ఇంత పెద్ద సక్సెస్ ఫెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో కొంచెం రిగ్రెట్ ఫీల్ కాకుండా, అంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత చేసింటూ కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవ్వాలం, కానీ కాలేజీలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో బయట నుంచి ఒకసారి వ్యూ చూపిద్దామని బయటకి అయితే వచ్చాను. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అండ్ పైన డెకరేషన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా చేశారు. తర్వాత కాలేజీలోకి ఎంట్రీ అయిన తర్వాత మా సివిల్ ఫ్రెండ్స్ అయితే కలిసారు. సో ఇక్కడ కనపడుతున్నారు కదా, నా పక్కన ఉన్నాడు మనోహర్ గడు, నా పక్కన రామారావు, అక్కడ విష్ణుగడు.
సో నలుగురు కలిసి కాలేజీలో పెట్టిన స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఒకసారి అక్కడ స్టాల్స్ ఏవి పెట్టారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు, చాలా స్టాల్స్ అయితే పెట్టారు. మా థర్డ్ ఇయర్ జూనియర్స్ కూడా పెట్టారు. అందరూ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి ముందుకు వచ్చి స్టాల్స్ పెట్టడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో కొన్ని స్టాల్స్ అయితే వీడియో తీసాను, ఒకసారి చూడండి. స్టిల్ ఇచ్చింది సార్ తెలుసు, వీడియో సార్ తెలుసు, కానీ స్టిల్ ఇచ్చింది సార్, అది మీరు క్యాచ్ చేయాలి. సో చూసారు కదా స్టాల్స్ అయితే. సో ఇంకా నైట్ జరిగే సక్సెస్ ఈవెంట్కి ఇదే అనమాట స్టేజ్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం కాలేజ్లో ఇంత పెద్ద ఫెస్ట్ చేయడం, అలాగే ఇంత పెద్ద స్టేజ్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో చాలా చైర్స్ అయితే వేశారు, చాలా పెద్ద స్టేజ్ అయితే కట్టారు. సో మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఈవినింగ్ చేసే కల్చరల్ ప్రోగ్రాంలో డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకసారి చూడండి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు. సో ఆఫ్టర్నూన్ 1 అయింది, తిందామని వెళ్ళేసరికి అక్కడ స్టాల్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ సర్లే ఈ గ్యాప్లో డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నది వేద్దామని చెప్పి పైకి అయితే అంటే గాంధీ బ్లాక్కి అయితే వెళ్ళాము. సో ఒకసారి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాం అనమాట. సో చూసారు కదా, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్, అలాగే చాలా స్టాల్స్, అలాగే మన కాలేజ్ అంటే హైవే మీద నుంచి చూసినా కూడా ఒక లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ డెకరేషన్స్ అంతా చాలా హడావిడిగా చేస్తున్నారు. సో ఇది చాలామంది అడిగారు మీ కాలేజ్ చూపించమని కూడా. సో ఈ వీడియోలో కూడా అదే కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇదే మా కాలేజ్. సో అక్కడ కనపడుతుంది కదా, అక్కడ గేమ్స్కి స్పోర్ట్స్కి గేమ్స్ మొత్తం ఆడేయడానికి మొత్తం కోర్టులు అయితే గీశారు. సో మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ అయితే డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఫెస్ట్ అయితే చాలా హడావిడిగా జరుగుతుంది. సో ఈరోజు గేమ్స్ తర్వాత ఈవినింగ్ 6 నుంచి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఈసారి. సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు మన రైస్ కాలేజ్లో. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అయింది. సో ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, అమ్మాయిలు ఆడుతున్నారు కూడా కబడ్డీ. సో తర్వాత వాలీబాల్, ఖోఖో అన్నీ జరుగుతాయి కాలేజ్లో. సో ఈవినింగ్ నుంచి మొత్తం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, అంతా కల్చరల్ యాక్టివిటీస్ అన్ని ఈవినింగ్ ఉంటాయి అన్నమాట 6 వరకు. సో మా మధ్యాహ్నం 3 అయింది. సో తిందామంటే పొద్దున్న నుంచి స్టాల్లో చాలా మంది ఉన్నారు. సో పోలేదు, అందుకే కాసేపు ఆగి వెళ్దామని వచ్చాను అనమాట. సో పైకి వచ్చాను ఇప్పుడే. చట్నీ వర్షంగా
సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 6కి అయితే స్టార్ట్ అయింది ఫెస్ట్. నేను మనోహర్ కూడా వచ్చాను కాంబినేషన్. సో రా హాయ్ చెప్పరా మనోహర్. సో 6కి అయితే ఫెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం లొకేషన్, సో మనోళ్ళు స్టేజ్ ఎలా పెట్టారో మొత్తం చూపిస్తాను అనమాట. పొద్దున్న చూసారు ఆల్రెడీ స్టేజ్. సో నైట్ వ్యూ ఎలా ఉండదో ఒకసారి చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈవినింగ్ 6 అయితే అయింది. 6కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్, కానీ స్టూడెంట్స్ వచ్చి మొత్తం గ్యాదర్ అయ్యే లోపు 7 అవుతుంది. సో అంతలోపు మన కాలేజ్లో లైటింగ్స్ మొత్తం డెకరేషన్ ఎలా చేశారనేది చూస్తే నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజ్లో ఇంత గ్రాండ్గా ఫెస్ట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అది కనుక ఇది ఒకసారి చూస్తే ఎంట్రీ అనమాట. ఎంట్రీ లైటింగ్ మాత్రం అదిరిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కాలేజీకి కూడా చాలా అంటే చాలా అందం వచ్చింది ఈ లైటింగ్ వల్ల. కొద్ది నైట్ వ్యూ చాలా బాగుంది. సో అక్కడ చూసుకుంటే ఒక్కసారి మన స్టేజ్ని అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇన్ఫ్లుయెన్సర్ కార్డు కూడా వచ్చేసింది. అంటే మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవద్దు. సో ఏదో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు కాబట్టి ఒక్కసారి అంటే ఇన్ఫ్లుయెన్సర్ కార్డు అంటే దగ్గరికి వెళ్ళి అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ కూడా ఇచ్చారనమాట. సో అక్కడికి వెళ్ళి చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, అంటే మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి చూడడం అనేది చాలా చెక్ టెస్ట్. ఎనర్జీ చూపిస్తే అంటే చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది మంచి వైబ్ లో ఉన్నారు. చాలా మంచి వైబ్ లో ఉన్నారు. అండ్ మోస్ట్ అవైటింగ్ ఈవెంట్ ఈస్ హియర్. ఎప్పుడెప్పుడు అని మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాము. రైజ్ ఫ్యూజన్ 2026 కల్చర్ ఫెస్ట్ కి సాదర institutions and Srimati Sobha Rani garu onto the dais. I would like to invite Dr. K.V. Subramanian garu, Principal, Rise Krishna Sai Gandhi onto the dais. Now, I would like to invite J.V. Ramesh Babu garu. Come on guys! Where's the energy of Rise Babu? Rise Fusion 2026. I wish all the participants all the best. సూపర్ బ్రో, ఎడిటింగ్ అలాడిచ్చారు బ్రో. బాబా మామూలుగా వచ్చావు నువ్వు. బా గెలుస్తారా? అయిపోయింది. మేఘాలే గుట్టుకున్న రాత్రి కళ్ళలోన చేరుతుంది నిన్ను కలిసాక. Right.
Let's invite Rakesh and team onto the dais. అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం.